సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ మోసం బయటపడింది. బైబ్యాక్ పాలసీ స్కీమ్, డబుల్ గోల్డ్ స్కీమ్ పేరుతో భారీ స్కామ్ జరిగింది. 3600 మందిని మోసగించి 300 కోట్ల రూపాయలు కొట్టేశాడు కేటుగాడు. నిందితుడు పవన్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ కు సహకరించిన మరో 7గురిని అరెస్టు చేశారు. డిపాజిటర్ల నుంచి పవన్ భారీ మొత్తంలో వసూలు చేసి మోసగించాడు. వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెట్టుబడిదారులను నిందితుడు మోసం చేశాడు. 25 నెలలకు గాను బైబ్యాక్ ఓపెన్ ఫ్లాట్స్ స్కీమ్ ని పవన్ ప్రారంభించాడు. కస్టమర్లతో 8 లక్షలకు 2 గుంటల భూమి కొనుగోలు చేయించాడు. ప్రతి నెల 4% లాభం ఇస్తామంటూ ఒప్పందం చేసుకున్నాడు. కొన్ని నెలలు లాభాలు ఇచ్చి తర్వాత మొహం చాటేశాడు. మరోవైపు డబుల్ గోల్డ్ స్కీమ్, గోల్డ్ చిట్స్ స్కీమ్ కింద లక్షలు వసూలు చేశాడు. పెట్టుబడులు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించి బాధితులు ఈఓడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పవన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ భారీ మోసానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ మోసం వెలుగు చూసింది. బైబ్యాక్ పాలసీ స్కీమ్, డబుల్ గోల్డ్ స్కీమ్ పేరుతో కూడా భారీ మోసం జరిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమారుగా 3600 మందికి సంబంధించి మోసగించి 300 కోట్లు కొట్టేశాడు కేటుగాడు. పవన్ కుమార్ అనే నిందితుడిని సైబరాబాద్ ఈడబ్ల్యూఎస్ పోలీసులు అదుపులోకి అరెస్ట్ చేయడం జరిగింది. ఇక పవన్ కుమార్ సాధించిన మరొక 7గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అమాయకుల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి మోసగించాడు ప్రవీణ్ కుమార్. వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కూడా పెట్టుబడిదారులను మోసం చేసినాడు నిందితుడు. 25 నెలలకు గాను బైబ్యాక్ ఓపెన్ ఫ్లాట్ స్కీమ్ ని ప్రారంభించాడు పవన్. కస్టమర్ల చేత 8 లక్షలకు 2 గంటల భూమిని కొనుగోలు చేయించాడు నిందితుడు. ప్రతి నెల 4% లాభం ఇస్తామంటూ కూడా ఒప్పందం కూర్చుకున్నాడు. కొన్ని నెలల పాటు లాభాలు ఇచ్చి ఆ పైన కూడా మొహం చాటేశాడు ప్రవీణ్ కుమార్. మరోవైపు డబుల్ గోల్డ్ స్కీమ్, గోల్డ్ చిట్స్ ఆ స్కీమ్ కింద కూడా లక్షలు వసూలు చేశాడు. పెట్టుబడులు పెట్టి తిరిగి ఇవ్వకపోవడంతో మోసమయాన్ని గ్రహించి సైబరాబాద్ ఈఓడబ్ల్యూసీకి బాధితులు ఫిర్యాదు చేయడంతో కూడా పూర్తి విచారణ చేసి ఆ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిరణ్, ఇంత భారీ మోసం, ఇది చిన్న చితకా మోసం కాదు, చాలా భారీ మోసం. పవన్ ఒక్కడే చేశాడా లేదా పవన్ వెంట టీం ఉందా? ఆ పవన్ తో పాటు అతడికి సహకరించారు, వివిధ రూపాల్లో సహకరించిన మరొక 7గురు సహకరించారు. ఎందుకంటే ఇటు బైబ్యాక్ గోల్డ్ స్కీమ్ తో పాటు రకరకాల డబుల్ గోల్డ్ స్కీమ్ తో పాటు గోల్డ్ చిట్స్ స్కీమ్స్ తో పాటు రకరకాల స్కీమ్స్ పెట్టేది కూడా వివరించాడు. కాబట్టి కేవలం ముందుగా నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రవీణ్ కుమార్ ఒకడే అన్నట్టు కూడా అందరూ భావించారు. కానీ తర్వాత తీగలాగితే డొంకందులకు వెళ్ళింది. ప్రవీణ్ కుమార్ తో పాటు మరొక 7గురు చాలా కీలకంగా ఉన్నారు. కస్టమర్లకి వీళ్ళకి ముందుగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వారికి డబ్బులు ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించి మేనేజ్ చేయడం, అకౌంట్స్ కావచ్చు, వారికి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా మిగతా వారు చేసినట్టు గుర్తించే ప్రస్తుతానికి అయితే ప్రవీణ్ కుమార్ ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా మిగతా ఈ స్కీమ్ కు సంబంధించి కూడా స్కామ్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఎవరైతే ప్రోత్సాహం ఇచ్చారో తెర వెనుక పని చేశారో వారందరూ కూడా గుర్తించి ప్రస్తుతానికి అయితే ఆయనతో పాటు మరొక 7గురిని సైబరాబాద్ ఈడబ్ల్యూఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కిరణ్, పోలీసులు ఏం చెప్తున్నారు? విచారణలో పవన్ ఏమన్నా విషయాలని బయట పెట్టారు? ఇప్పుడు మీరు అంటున్నట్లుగా తీగలాగితే డొంకంతా కదిలింది అంటున్నారు. సో బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉందని పోలీసులు భరోసా ఇస్తున్నారా? ప్రస్తుతానికైతే ఇటు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రవీణ్ కుమార్ తో పాటు 7గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇతడికి సంబంధించి వీళ్ళ దగ్గర వసూలు చేసిన డబ్బులతో పాటు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాడు ఏంటి అన్న కోణంలో కూడా పూర్తి వివరాలు సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో నిందితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ఇటు సైబరాబాద్ ఈడబ్ల్యూఎస్ పోలీసులు, ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా సైబరాబాద్ కమిషనరేట్ సంబంధించి కూడా ఈ తరహా మోసాలు జరుగుతుంటే కూడా కొంత పోలీసులు అలర్ట్ చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ప్రవీణ్ కుమార్ సంబంధించిన ఏవైతే ఎక్కడైతే లబ్ధిదారుల నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు చేశాడో వాటిని కూడా ఫీజ్ చేసినట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.